भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలకు పిప్పలాద మహర్షి సమాధానమిస్తున్నారు. మనం 5 ప్రశ్నలకి సమాధానం పూర్తి చేశాం. ఈ 6వ ప్రశ్నలో ప్రవేశించబోతున్నాం. 5వ ప్రశ్న చివరిగా ఓంకార ఉపాసన గురించి చెప్పారు పిప్పలాద మహర్షి. ఓంకార ఉపాసన ద్వారా క్రమముక్తి పొందుతాడు ఆ ఉపాసకుడు. ఎవరైతే జీవించి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆత్మజ్ఞానం ఇక్కడ పొందలేకపోతారు. ఏదో కారణం వలన, అనారోగ్యం వలన కావచ్చు, గురువు లభించకపోవడం వలన కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు, ఏదో ఒక కారణం వలన మనిషి ఈ జన్మలో సద్యోముక్తిని లేక జీవన్ముక్తిని పొందలేకపోతాడు. ఉపాసన ద్వారా ఓంకార ఉపాసన చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ శాస్త్రం చదివి క్రమముక్తిని పొందుతాడు. ఆ ఉపాసన కూడా మరణ పర్యంతం చేయాలి. జీవించి ఉండగా మరణ పర్యంతం చెయ్యాలి. మరణ పర్యంతం చేస్తేనే ఆ ఫలం వస్తుంది. కనుక ఆ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ 6వ ప్రశ్నలో వేదాంత సారం చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. వేదముల యొక్క సారం ఈ 6వ ప్రశ్నలో మనకు లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్పబడినది క్రమముక్తి. 7, 9, 10 అధ్యాయంలో భగవత్ స్వరూపాన్ని గురించి చెప్పబడింది. భగవంతుడి యొక్క నిజస్వరూపం ఆత్మస్వరూపం అని చెప్పబడింది 7, 9, 10 అధ్యాయాల్లో భగవద్గీతలో. అవి అర్థం చేసుకోలేని వాళ్ళకి 8వ అధ్యాయం క్రమముక్తి. అక్కడ కృష్ణగతి అని శుక్లగతి అని చెప్పబడినాయి. ఈ ఓంకార ఉపాసన చేసిన వ్యక్తి శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు. ఇప్పుడు ఈ యొక్క 6వ ప్రశ్నలో శిష్యుడు ఏం అడుగుతున్నాడు అంటే విశ్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాడు. షోడశ కళ పురుష ఎవరు అని అడగబోతున్నాడు. ఆ ప్రశ్న మనం చదువుతాం. ఈ మొదటి మంత్రంలో 83వ పేజీ నుంచి మొదలవుతుంది. ఇందులో మొత్తం 8 మంత్రాలు ఉన్నాయి. ఆ 8 మంత్రాలలో పిప్పలాదుల వారు ఆ శిష్యుడికి సమాధానం చెప్తారు. మొదటి మంత్రం చదువుతాం. అథ హైనం సుకేశ భారద్వాజః పప్రచ్ఛ భగవన్ హిరణ్యనాభః కౌసల్యః రాజపుత్రో మాముపేత్య ఏతం ప్రశ్నమపృచ్ఛత షోడశకలం భారద్వాజ పురుషం వేత్త తమహం కుమారమబ్రువం నాహమిమం వేద యద్యహమిమం అవేదిషం కథం తే నావక్ష్యమితి
సమూలో వా ఏష పరిశుష్యతి యోనృతమభివదతి తస్మాన్నార్హామ్యనృతం వక్తుం స తూష్ణీం రథమారుహ్య ప్రభవ్రాజ త్వం త్వా పృచ్ఛామి క్వాసౌ పురుషః ఇతి. అథ ఐదవ ప్రశ్న అడిగిన తరువాత ఇప్పుడు ఏనం సుకేశ భారద్వాజ, ఇప్పుడు సుకేశుడనేటటువంటి భారద్వాజ గోత్రుడైనటువంటి, సుకేశ అంటే చక్కని వెంట్రుకలు కలిగిన వాడు, నల్లని దట్టమైనటువంటి రింగులు జుట్టు అనుకుందాం. సుకేశ, కేశ అంటే వెంట్రుకలు, సుకేశ అని. భారద్వాజ, భారద్వాజ గోత్రుడైనటువంటి, భారద్వాజ గోత్రుడైనటువంటి సుకేశుడు ఏవం ఆ పిప్పలాదుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? ఆ ప్రశ్నించేటప్పుడు తన యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు సుకేశుడు. భారద్వాజ గోత్రీకుడైనటువంటి సుకేశుడు ఆరవ శిష్యుడు అనమాట. ఆరవ ప్రశ్న వేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు నాకు ఈ అనుభవం జరిగింది, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, ఈ ప్రశ్నించాడు అని చెప్పి చెప్తున్నాడు. కథలో కథ ఏం చెప్తున్నాడు? కౌసల్య రాజపుత్ర మాముపేత్య హిరణ్యనాభ, హిరణ్యనాభుడు అనే రాజపుత్రుడు, కౌసల్య రాజపుత్ర. రామాయణంలో వచ్చే కౌసల్య వేరు, ఆమె కౌసల్య దీర్ఘం, ఇక్కడ కౌసల్య కోసల దేశానికి చెందినటువంటి అని అర్థం. కోసల దేశానికి చెందినటువంటి కౌసల్య హిరణ్యనాభుడు అనే పేరు కలిగినటువంటి రాజపుత్ర అంటే రాజకుమారుడు, రాజపుత్ర అంటే రాజకుమారుడు. మాం నన్ను సమీపించి, ఉపేత్య నన్ను సమీపించి, ఏతం ప్రశ్నం పప్రచ్ఛ ఈ ప్రశ్నను ప్రశ్నించాడు, ఈ ప్రశ్నను అడిగాడు. ఏతం ప్రశ్నం పప్రచ్ఛ, ఏమిటా ప్రశ్న? హే భారద్వాజ, షోడశకళం పురుషం వేత్త, నీకు షోడశకళ పురుషుడు తెలుసా అని అడిగాడు నన్ను. ఎవరు అడిగారు? ఆ హిరణ్యనాభుడనేటటువంటి కోసలరాజు పుత్రుడు అడిగాడు నన్ను అని ఎవరు చెప్తున్నాడు? సుకేశుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పిప్పలాదుడితో చెప్తున్నాడు. నన్ను ఈ విధంగా ప్రశ్నించాడు ఓ భారద్వాజుడా అని, ఓ భారద్వాజ మహర్షి అని చెప్పి నన్ను ప్రశ్నించాడు. ఎందుకంటే ఈయన భారద్వాజ గోత్రికుడు కదా ఈ సుకేశుడు, అందుకని భారద్వాజుడు గోత్రంకి సంబంధించినటువంటి వాడైన భారద్వాజ, నీకు షోడశ కళ పురుషుడు అంటే 16 కళలు. షోడశ అంటే 16, కళ అంటే భాగములు, 16 కళలు కలిగినటువంటి, కళలు అంటే భాగములు, భాగములు అంటే అవయవములు, 16 రకములైనటువంటి అవయవములు కలిగినటువంటి షోడశ కళ, షోడశ కళం 16 కళలు కలిగినటువంటి పురుషం, పురుషుని వేత్త ఎరుగుదువా నువ్వు, నీకు తెలుసా అని నన్ను ఇట్లా అడిగాడు ఆ రాజపుత్రుడు, కోసల రాజపుత్రుడు నన్ను ఇట్లా అడిగాడు అని చెప్పి సుకేశుడు పిప్పలాదుల వారికి చెప్తున్నారు. ఇలా అడిగాడు అని చెప్పి ఏం చెప్తున్నాడు తర్వాత? ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి.
తం అహం కుమారం అబ్రువం, నేను ఆ రాజపుత్రుడికి చెప్పాను. తం కుమారం అబ్రువం. అప్పుడు నేనేం చేశాను, ఓ పిప్పలాద మహర్షి, అలా రాజపుత్రుడు అడిగినప్పుడు నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పానంటే, నేను ఆ రాజకుమారుడితో ఈ విధంగా అన్నాను, నేను ఇమం న వేద, ఈ షోడశకల పురుషుణ్ణి నేను ఎరుగను అని చెప్పాను. నాకు తెలియదని చెప్పాను. నా వేద, నాకు తెలియదని చెప్పాను నేను. అంతేకాదు, అప్పుడు మనం ఇక్కడ సప్లై చేసుకోవాలి. ఆ రాజకుమారుడు ఈ సుకేషుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అది కూడా నీకు తెలియదా ఆ మాత్రం, నేను ఇంత కష్టపడి నీ దగ్గరికి వస్తే అన్నట్లుగా ఆ రాజకుమారుడు అనుకోని ఉంటాడు. అట్లా అనుకుంటాడేమో అని చెప్పి నేనేం చెప్పానో తెలుసా? నాకు తెలిస్తే చెప్పేవాడినే కదా అన్నాను. నాకు తెలిస్తే చెప్పేవాడినే కదా. ఒకవేళ నాకు తెలిసి కూడా నేను చెప్పడం లేదనుకోవద్దు నువ్వు. నాకు తెలిస్తే నేను చెప్పేవాడినే కదా అన్నాను. యది అహం అవేదిషం, ఈ 16 కళల పురుషుణ్ణి గనక నేను తెలుసుకున్న వాడినైతే, తెలిసిన వాడినైతే నీకు చెప్పేవాడిని అన్నాడు. తే కథం న అవక్ష్యం, నీకెందుకు చెప్పను నేను? నాకు తెలుసుంటే నీకెందుకు చెప్పను? నాకు తెలియదు, నాకు తెలుసుంటే నీకెందుకు చెప్పను? కనుక ఏం చేశాడు ఆ రాజకుమారుడు? నేను అలా చెప్పగానే వెళ్ళిపోయినాడు గుర్రం ఎక్కి అని చెప్తున్నారు. నా అహం ఇమం వేద యది అహం ఇమం అవేదిషం కథం తేన వక్ష్యామి, నేను ఎందుకు చెప్పను మీకు అని అనగానే, తస్మాత్, నేను అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. తస్మాత్ న అర్హం అనృతం వక్తం, నేను అబద్ధం చెప్పడం తగదు. అనృతం వక్తం, తెలియకపోయినా కూడా నాకు తెలుసు అని చెప్పకూడదు కదా. తెలియకపోతే తెలియలేదని చెప్పాలి. ఏదో ఒక సమాధానం చెప్పకూడదు. ఏదో ఒక సమాధానం చెప్పేసి పంపించడం అట్లా చేయకూడదు. మనకు తెలియకపోతే తెలియదని చెప్పాలి ముక్కుసూటిగా. తప్పేముంది? తెలియకపోతే తెలియదని చెప్పడంలో అవమానం ఏం లేదు. ఎంతటి వాడికైనా కూడా అన్నీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఆహా, నేను ఇంత పండితుణ్ణి కదా, నాకు ఇన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ప్రశ్న అడిగితే నేను చెప్పకపోతే బాగుండదు, నాకేమీ తెలియదు అనుకుంటారేమోనని చెప్పి ఏదో ఒక సమాధానం చెబితే అబద్ధం అవుతుంది కదా, అనృతం అవుతుంది కదా. అలా చెప్తే ఏమవుతానో తెలుసా? నేను ఆ చెట్టు ఎండిపోయినట్లుగా ఎండిపోతాను నేను అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. న సహా తూష్ణీం రథమారుహ్య నా వక్ష్యమితి కథం తే నా వక్ష్యమితి అన్న తర్వాత, సమూలో వా ఏష పరిశుష్యతి, సమూలంగా వేరుతో సహా ఆ చెట్టు ఎండిపోయినట్లుగా. పరిశుష్యతి అంటే ఎండిపోవడం. అబద్ధం గనక నేను చెబితే ఏమవుతానో తెలుసా? నేను ఆ చెట్టు నిలువునా ఎండిపోయినట్లుగా, వేరుతో సహా నిలువునా ఎండిపోయినట్లుగా నేను కూడా జీవితంలో ఎండిపోతాను. అంటే నాకు అపకీర్తి వస్తుంది, అబద్ధం ఆడితే నా జీవితం అంతా కూడా ఎండిపోయినట్లు అయిపోతుంది, పచ్చదనం ఉండదు జీవితంలో అనే ఉద్దేశంతో నేను నాకు తెలియదని చెప్పాను అన్నాడు. అసలు ఈ కథ అంతా ఎందుకు చెప్పాలి? సుకేషుడు పిప్పలాద మహర్షికి వచ్చినవాడు, మీకు 16 కళల పురుషుడు గురించి తెలుసా, నాకు చెప్పండి అంటే సరిపోయేది కదా. నా దగ్గరకు ఒక రాజపుత్రుడు వచ్చాడు, ఆ రాజపుత్రుడు ఈ విధంగా ప్రశ్నించాడు, ఆ ప్రశ్న వేసినప్పుడు నాకు తెలియదని చెప్పాను. నాకు తెలియదని చెప్పడం మంచిదైంది, తెలియకుండా చెప్తే నేను కూడా చెట్టులాగా ఎండిపోతాను కదా. అలా చెప్పగానే ఆ రాజకుమారుడు వెళ్ళిపోయినాడు. ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ విలువల గురించి చెప్తున్నారు. సత్యం అనేటటువంటిది, సత్యం పలకడం అనేటువంటిది ఎంత విలువైనది, అబద్ధం చెప్పకుండా ఉండడం అనేది ఎంత ముఖ్యము అని మనకు తెలియజేస్తున్నారు. ఈ ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తుకి బ్రాహ్మణ ఉపనిషత్తు. ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే నానృతం అని వచ్చింది.
మన రూపాయలు నోట్ల మీద ఏముంటుంది? సత్యమేవ జయతే అని ఉంటుంది. సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా, అబద్ధం జయించదు. ఆ ముండకోపనిషత్తులో మాట గుర్తుపెట్టుకొని కనెక్ట్ చేస్తున్నారు దీనికి. అందుకని ఇక్కడ సత్యమునే పలకవలెను అనేటటువంటి విలువను మనకు తెలియజేస్తున్నారు. అది ఒక పాయింట్ తెలుసుకోవాలి మనం. నాహమిమం వేద యది అహం ఇమం అవేదిషం కథం తే న వక్ష్యామి. యహ అనృతం అభివదతి సహ ఏషః పరిశుష్యతి. ఎవరైతే అబద్ధం చెప్తాడో వాడు చెట్టులాగా ఎండిపోతాడు. కనుక నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు, నాకు తెలియనిదేదో చెప్పదలుచుకోలేదు, తెలియనిది తెలియదని చెప్పేశాను అన్నాడు. అలా అనగానే మనకు ఇంకొక విషయం ఏం బోధపడుతుందంటే, ఈ విద్య అనేది అందరికీ తెలియదు అని అర్థం. చాలా అరుదు. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఈ ఆత్మ విషయం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం కాదు. రాజవిద్య రాజగుహ్యం అన్నారు. చాలా అరుదుగా తెలుస్తుంది ఇది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి? రాజకుమారుడు వచ్చాడు తనకు తెలియక, ఇంత వస్తే ఈ సుకేషుడు నాకు తెలియదు అన్నాడు. కనుక అందరికీ తెలియదు ఈ విద్య అని తెలుసుకోవాలి మనం. ఇది రెండవ విషయం మనకు బోధపడుతుంది. దాని యొక్క అరుదుగా తెలుస్తుంది అందరికీ, దాన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు అని అర్థం. కనుక రెండు విషయాలు మనకి ఈ కథ వల్ల తెలుస్తాయి. కనుక కథ అవసరం. ఎందుకు చెప్పాడు అంటే సుకేషుడు అబద్ధం చెప్పొద్దు అన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నాం. అప్పుడు ఏమని చేశాడు ఈ రాజకుమారుడు? సహ తూష్ణీం, మెదలకుండా వెళ్ళిపోయినాడు. సహా రాజకుమారుడు హిరణ్యనాభుడు, కోసల రాజు పుత్రుడైనటువంటి హిరణ్యనాభుడు మెదలకుండా మాట్లాడకుండా గుర్రం ఎక్కి వెళ్ళిపోయినాడు. రథం ఆరుహ్య గుర్రం ఎక్కి ప్రభవ్రాజ వెళ్ళిపోయినాడు. కనుక హే పిప్పలాద, హే భగవన్, ఇప్పుడు మీరేం చేయాలి? నాకు తం త్వా పృచ్ఛామి, ఆ 16 కళల పురుషుణ్ణి గురించి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆ 16 కళల పురుషుణ్ణి గురించి పృచ్ఛామి, పాసౌ, ఎక్కడ ఉన్నాడు ఆ 16 కళల పురుషుడు? కహ షోడశ కళ పురుష అని మనం సప్లై చేసుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు అంటే ముందు ఆయన ఎవరని తెలుసుకోవాలి కదా. ఆయన ఎవరని తెలుసుకోకుండా ఎక్కడున్నాడని ఎట్లా అడుగుతాం? అందుకని ఆ ప్రశ్న కూడా లోపల దాగి ఉన్నది అందులో. కహ సహ షోడశ కళ పురుష, ఆ 16 కళల పురుషుడు ఎవరు? మొదటి ప్రశ్న. అది మనం సప్లై చేసుకోవాలి. క్వాసౌ పురుష, ఎక్కడున్నాడు ఆ 16 కళల పురుషుడు? ఆ 16 కళలు కలిగినటువంటి పురుషుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ఇది చెప్పండి అని అడుగుతున్నాడు. ఎవరు? సుకేశ భారద్వాజ పిప్పలావదుడిని అడుగుతున్నాడు. అప్పుడు పిప్పలాద మహర్షి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు పిప్పలాద మహర్షి? 2వ శ్లోకంలో వస్తుంది ఆ సమాధానం. చదువుతాం. 2వ మంత్రం 85వ పేజీ. తస్మై సహోవాచ హిహైవాంతః శరీరే సౌమ్య సహ పురుషో యస్మిన్నేతాః షోడశ కళా ప్రభవంతీతి. చాలా ముఖ్యమైన మంత్రాలు ఇక్కడి నుంచి. షోడశ కళ పురుష అనేది ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పురుష అంటే వ్యక్తి, పురుష అంటే వ్యక్తి. షోడశ కళ అంటే ప్రపంచము లేక జగత్తు అని అర్థం. షోడశ కళాః ప్రపంచము, షోడశ కళాః ప్రపంచః యస్య సహ. ఏ ప్రపంచానికైతే, ఏ జగత్తుకైతే 16 కళలు ఉన్నాయో అటువంటి ప్రపంచము షోడశ కళాః.
ఈ 16 అవయవములు కలిగినటువంటి ప్రపంచమే రూపముగా కలిగినటువంటి పురుషుడు, వ్యక్తి. షోడశ కళా పురుష. పురుష అని చెప్పినప్పుడు షోడశ కళా చెప్పాలి. ప్రపంచాన్ని చెప్పేటప్పుడు షోడశ కళా అని చెప్పాలి. 16 కళలు కలిగినటువంటి ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచమే రూపముగా కలిగినవాడు పరం బ్రహ్మ అని అర్థం. షార్ట్గా చెప్పాలంటే విశ్వరూప. విశ్వరూప, విశ్వమే రూపముగా కలిగినటువంటి పరమాత్మ, పరం బ్రహ్మ అని అర్థం. విశ్వరూప పురుష, విశ్వరూప బ్రహ్మము. 11వ అధ్యాయము. 11వ అధ్యాయం ఎందులో? భగవద్గీతలో. కనుక 11వ అధ్యాయంలో విశ్వరూపుణ్ణి తెలుసుకోవాలి అంటే 7, 8, 10 అధ్యాయాలు తెలుసుంటే 11వ అధ్యాయం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 16 కళల పురుషుడు తెలియాలి అంటే ఆయన గురించి కొంత జ్ఞానం కావాలి మనకు, లేకపోతే ఆయన అర్థం కాడు. ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడంటే, ఈ జగత్తుకు కారణం బ్రహ్మ. ఈ జగత్తుకు, ప్రపంచానికి కారణం బ్రహ్మ. ఆ బ్రహ్మను తెలుసుకుంటే జగత్ రూప బ్రహ్మ అర్థమవుతుంది. ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మను తెలుసుకుంటే ఈ 16 కళలు కలిగినటువంటి ఈ జగత్తు అర్థమవుతుంది. షోడశ కళ పురుష ఎవరు అంటే, ఈ షోడశ కళ పురుషుడు జగత్ అని చెప్పాం. ఈ జగత్తుకి కారణమైనటువంటి బ్రహ్మను తెలుసుకోకుండా ఈ జగత్తు తెలుస్తుందా? షోడశ కళ జగత్తు తెలియదు. ఎలాగంటే, బంగారం తెలియకుండా ఆభరణాలు తెలుస్తాయా? మట్టి తెలియకుండా మట్టి పాత్రలు తెలుస్తాయా? మట్టి పాత్రలు కార్యం, ఆభరణాలు కార్యం. అంటే ప్రోడక్ట్స్ అన్నమాట, వస్తువులు చేయబడినటువంటివి. వాటి కారణం తెలియకుండా అవి తెలియవు కదా, ఎలా తెలుస్తాయి? నాకు స్వర్ణం బంగారం అని తెలియదండి, కానీ ఆభరణాలన్నీ తెలుసు అన్నాడు. ఎట్లా తెలుస్తాయి? కారణమైనటువంటి బంగారం తెలియకుండా కార్యములైనటువంటి ఆభరణాలు తెలియవు. అదే కారణమైనటువంటి బంగారం కనుక తెలుసుకుంటే కార్యాలన్నీ తెలిసిపోతాయి. మట్టిని తెలుసుకుంటే మట్టి పాత్రలన్నీ తెలుస్తాయి. మట్టి తెలియకుండా మట్టి పాత్రలు తెలుస్తాయా? మట్టి పాత్రలు కార్యములు, కార్యములు వచ్చి కారణం లేకుండా ఉండలేవు. కనుక కారణం తెలుసుకుంటే కార్యములన్నీ తెలిసిపోతాయి. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటిది బంగారు ఆభరణాలు లాంటిది. ఆ పరంబ్రహ్మ బంగారం లాంటివాడు, బంగారమే బంగారం లాంటివాడు. కారణం అని అర్థం. కారణం పరంబ్రహ్మ తెలుసుకుంటే ఆయన కార్యములైనటువంటి ఈ ప్రపంచం షోడశ కళలన్నీ తెలుస్తాయి అని అర్థం. అందుకని ఇప్పుడు ఈ 2వ మంత్రంలో కారణం గురించి చెప్తున్నారు. పిప్పలాద మహర్షి కారణం గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. మంత్రంలో సృష్టి గురించి చెప్తున్నారు. మనకు సృష్టి గురించి తెలుసుకోవాలని ఉంటే ఈ మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఆ పరబ్రహ్మము నిష్కళం, ఆయనకి అవయవాలు లేవు. కళ అంటే అవయవం చెప్పాను కదా. మనం తెలుగులో లా రాస్తాం, సంస్కృతంలో లా ఉండదు, లా అనే రాస్తారు. కనుక మనం తెలుగులో చదివేటప్పుడు కళలు అంటాం, సంస్కృతం అయితే కళలు అంటాం. షోడశ కళలు అని చెప్పచ్చు. ఓకే. తస్మై సహోవాచ. ఇక్కడ కూడా కరెక్షన్ ఉందండి ఈ మంత్రంలో కూడా. సహేచ, హో హేచ అని ఉంది, హో వాచ అని ఉండాలి. 2వ మంత్రంలో తస్మై సహోవాచ. తర్వాత పదంలో కూడా ఇహ ఇహైవాంత నాంత అని ఉన్నది, ఇహైవాంత అని ఉండాలి. తర్వాత సహ పురుషో అని ఉండాలి, సి పురుష కాదు, సహ పురుష అని ఉండాలి. 3 కరెక్షన్స్.
ఇప్పుడు కారణం బ్రహ్మ, కార్యం జగత్తు అని చెప్తున్నారు. కారణం బ్రహ్మ, కార్యం జగత్తు. జగత్ అంటే ఏం చెప్పాను? ప్రపంచం. పిప్పలాదుడు జగత్కారణం బ్రహ్మ అని చెప్పిన తర్వాత ఈ జగత్ రూప బ్రహ్మ అని తెలుసుకోవాలి. బంగారం, బంగార రూప ఆభరణాలు. బంగారమే ఆభరణాల రూపంలో ఉంది కనుక బంగారం రూప ఆభరణం. మట్టి రూప మట్టి పాత్రలు అంటాం కదా. ఇది మట్టి పాత్ర, మట్టి రూప పాత్ర అంటామా లేదా? ఎందుకంటే మట్టి కారణం, ఈ కుండ కార్యం. మట్టిని తీసేస్తే కుండ ఉంటుందా? ఉండదు. కారణం లేకుండా కార్యం ఉండదు. అంటే మట్టి లేకుండా కుండ ఉండదు. మట్టి కారణం, కుండ కార్యం. కారణం అనే మట్టి లేకుండా కార్యం అనే కుండ ఉండదు. కనుక మట్టి రూప కుండ. అర్థమైందా? మట్టి రూప కుండ. కుండ రూపంలో ఉన్న మట్టి. మట్టి రూప కుండ అన్నాను, కుండ రూపంలో ఉన్న మట్టి అన్నా ఒకటే కదండి? ఒకటే కాదా? మట్టి రూప కుండ, కుండ రూపంలో ఉన్న మట్టి. ఎలా చెప్పినా ఒకటే. ఆభరణ రూపంలో ఉన్న బంగారం, బంగారం రూప ఆభరణం. అలా అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఉదాహరణలు చెప్పాను. అదేవిధంగా కారణ బ్రహ్మరూప జగత్. బ్రహ్మ కారణం, బ్రహ్మరూప జగత్, జగద్రూపం బ్రహ్మ. బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. కారణం లేకుండా కార్యం ఉండదు. కారణమే కార్యంగా కనపడుతున్నది. బంగారమే ఆభరణంగా కనపడుతోంది, మట్టే కుండగా కనపడుతోంది. బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు. కారణం లేకుండా కార్యం ఉండదు కనుక మట్టి లేకుండా కుండ లేదు, బంగారం లేకుండా ఆభరణం లేదు, బ్రహ్మం లేకుండా జగత్తు లేదు. బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు. ఆ పరబ్రహ్మమే, నిష్కళ రూప బ్రహ్మమే జీవుడిగా అన్ని వస్తువుల్లో పదార్థాలుగా షోడశకళ పురుషుడిగా కనపడుతున్నాడు ఈ ప్రపంచంగా. అందుకని విశ్వరూప అన్నాం. ఆయనకి ఎన్ని కళ్ళు? అన్ని జీవరాశులకి ఎన్ని కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళన్నీ ఆయన కళ్ళే. అందుకని విశ్వరూప అన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కార్యం అనేటువంటిది కారణం లేకుండా ఉండలేదు. ముందు కార్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, జగత్తుని ఇంట్రడ్యూస్ చేస్తాం. కుండ అని చెప్తాం ముందు. ఫస్ట్ కుండని ఇంట్రడ్యూస్ చేస్తాం, కార్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, ప్రవేశపెడతాం. మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏం చెప్తామంటే ఈ కుండ అనేటువంటిది దీని కారణం మట్టి, కారణాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. పరిచయం అన్నమాట. ఇంట్రడ్యూస్ అంటే ఏంటి? పరిచయం. ముందు కుండని పరిచయం చేశానా మీకు? తర్వాత ఏం పరిచయం చేస్తాను? ఈ కుండకి కారణం మట్టి అని కారణాన్ని పరిచయం చేశాను రెండవ మెట్టులో. కుండని పరిచయం చేయటం, ఈ కుండకి కారణమైనటువంటి మట్టిని పరిచయం చేయడం, దీన్ని అధ్యారోపం అంటారు. అధ్యారోపం అంటారు. సృష్టిని చెప్పడం అన్నమాట. కుండ పుట్టింది, కుండ ఉన్నది, కార్యం అనే కుండ ఉన్నది. మొదటి మెట్టు. రెండో మెట్టు, ఈ కుండ అనే కార్యమునకు మట్టి అనేది కారణం, కారణాన్ని ప్రవేశపెట్టాం. మూడవ మెట్టు, నాలుగవ మెట్టులో అపవాద. ఏమిటి అపవాదం? కుండ అనేది లేదు. మూడవ మెట్టు కుండ అనేది లేదు. నాలుగవ మెట్టు ఏమిటి? కుండ అనేది లేకపోవడం వల్ల కారణం మాత్రమే, మట్టి మాత్రమే ఉన్నది. మట్టి మాత్రమే ఉన్నది కానీ కుండ అనేది లేదు. కార్యాన్ని తీసేస్తాం. అప్పుడు మట్టి కారణం అనేటటువంటి స్టేటస్కి మట్టికి పోతుంది. కారణత్వం స్టేటస్ పోతుంది కుండ లేకపోవడం వలన. నిజంగా ఇందాక కారణం స్టేటస్ ఇచ్చాం మట్టికి, కుండకి కారణం అని చెప్పాను. ఇప్పుడు ఈ కుండ అనేది లేకపోవడం వల్ల మట్టికి కారణత్వం స్టేటస్ని తీసేసాం. అప్పుడు మట్టి మట్టిగానే ఉంటుంది కానీ మట్టి కారణంగా ఉండదు. నిజంగా కుండ ఉన్నంతసేపే మట్టికి కారణత్వం.
స్టేటస్, కారణం కాసల్ స్టేటస్. ఎప్పుడైతే కుండ లేదని తెలిసిపోతుందో మనకు ఆ కాసల్ స్టేటస్ ఆఫ్ క్లే పోతుంది. 4 మెట్లు ఇక్కడ. కుండ ఉన్నది, కుండ కార్యం, దానికి కారణం మట్టి. 3వ మెట్టు కారణం కుండ లేదు, కార్యం లేదు కనుక మట్టి కారణం కాదు కుండకి. 4 మెట్లు. 2 మెట్లేమో అర్థవాదం, అధ్యారోపం. 3, 4 మెట్లేమో అపవాదం. అధ్యారోపం అంటే సృష్టిని ప్రవేశపెట్టడం. తర్వాత ఎందుకు ప్రవేశపెట్టాలి అంటే, ఇప్పుడు ఇది ఉదాహరణ, దృష్టాంతం, దాష్టాంతంలోకి వెళ్ళాలి. ఏమిటదంటే, ప్రపంచం ఉన్నది, ఈ కార్యప్రపంచం ఉన్నది, మొదటి మెట్టు. ఈ కార్యప్రపంచానికి కారణం బ్రహ్మ, 2వ మెట్టు. ఈ ప్రపంచమునకు కారణం బ్రహ్మ, 2వ మెట్టు. ఇది అధ్యారోపం. కార్యాన్ని ప్రవేశపెడతాం, పరిచయం చేస్తాం. ఈ కార్యప్రపంచానికి కారణం బ్రహ్మని పరిచయం చేస్తాం. దీన్ని అధ్యారోపం అంటారు. 3వ మెట్టు 4వ మెట్టులో అపవాదం అంటే తీసేయాలి. ఈ సృష్టిని, కార్యాన్ని, కారణత్వాన్ని తీసేయాలి. ఎలా తీసేస్తామంటే అపవాదం, నెగేషన్ అంటారు. ఎలాగంటే ఈ ప్రపంచం అనే కార్యప్రపంచం నిజంగా లేదు, నిజంగా లేదు. ఇది నిజంగా లేకపోవడం వలన దీనికి కారణమైనటువంటి బ్రహ్మ కారణత్వం కూడా నిజంగా బ్రహ్మ కారణం కాదు. బ్రహ్మ లేడు అని చెప్పకూడదు. మట్టి లేదన్నామా, మట్టి ఉన్నది కానీ కారణత్వం లేదు. కార్యం ఉంటే కారణత్వం ఉంటుంది, కార్యం లేదు కనుక కారణత్వం లేదు, బ్రహ్మ మాత్రమే ఉంటాడు. దీన్ని అపవాద అంటారు. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యాణం సుఖబోధాయ తత్వజ్ఞై కల్పిత క్రమ అని అంటారు. ఈ అధ్యారోపం అపవాదం అనేటువంటివి నిష్ప్రపంచం, నిజంగా ప్రపంచం లేకపోయినా ప్రపంచం ఉన్నట్లుగా చూపిస్తాం. అధ్యారోప అపవాదం వలన ద్వారా ప్రపంచాన్ని చూపించి ప్రపంచం లేదు అని చెప్పేస్తాం. దేనికండి చెప్పాలి? ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాద్ అస్పర్శనం వరం. అడుసు తొక్కనేల కాలు కడుగనేల అంటారు చూసారా. అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకు? ఈ కార్యం ఉన్నదని చెప్పడం ఎందుకు, దానికి కారణం చెప్పడం ఎందుకు, కార్యం లేదనడం ఎందుకు, మళ్ళీ దీనికి కారణం బ్రహ్మ కాదని చెప్పడం ఎందుకు? ఎందుకండి అంటే శిష్యాణం సుఖబోధాయ, శిష్యులకి సుఖంగా తేలికగా అర్థం కావడం కోసం తత్వజ్ఞై కల్పిత క్రమ, తత్వజ్ఞుల చేత, తత్వాన్ని తెలుసుకున్న వారి చేత ఈ క్రమంగా కల్పింపబడింది. ఇది ఒక ప్రక్రియ. అధ్యారోప అపవాదం అనే ప్రక్రియ కల్పింపబడింది మనకు అర్థం కావడం కోసం. ఇప్పుడు ఈ కుండ పెడితేనే కదా మీకు అర్థమైంది, లేకపోతే ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడుగుతున్నారు కదా. మరి దీన్ని ఎవరు సృష్టి చేశారంటే చెప్పాలి కదా. దేవుడు సృష్టి చేశాడు, పరంబ్రహ్మ సృష్టి చేశాడు, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చేత చేయబడింది అని చెప్పాం. రెండోసారి ఏం చెప్పాం? 2వ మెట్టు కార్యం కారణం కంటే వేరుగా ఉండదు కనుక ఆ పరబ్రహ్మమే సృష్టిగా కనపడుతున్నాడు, ప్రపంచంగా కనపడుతున్నాడు. మట్టే కుండగా కనపడుతోంది కదా. కనుక అదేవిధంగా పరబ్రహ్మమే ఈ యొక్క జగత్తుగా, విశ్వముగా, షోడశ కళ పురుషుడిగా కనపడుతున్నాడు అని చెప్పి, ఈ షోడశ కళ పురుషుడిగా కనపడుతున్నాడు అని చెప్పిన తర్వాత ఈ ప్రపంచం నిజంగా లేదు, ఆయన నిష్కళహ, ఆయనకి ఏ కళలు లేవు, ఆయన కారణం కాదు అని చెప్పాలి చివరికి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆయన సృష్టికర్త అని చెప్తున్నారు. చూడండి మంత్రం ఇప్పుడు కొంచెం అర్థమైంది అనుకుంటా. మాండుక్యం అంతా చదివిన తర్వాత అర్థం కాకపోతే ఎట్లా? తస్మై సహోవాచ, ఆ సుకేషుడికి సహ పిప్పలాద మహర్షి ఉవాచ సమాధానం చెప్తున్నారు. హే సౌమ్య, సోమ అంటే చంద్రుడు. చంద్రుడు ప్రశాంతంగా చల్లగా ఉంటాడు, కూల్గా ఉంటాడు.
చూస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడిని చూస్తే ఎవరికైనా యాజిటేషన్ వస్తుందా మనసులో? రాదు. చంద్రుడిని చూస్తే ఆహ్లాదంగా ఉంటుంది. అందుకని గురువు గారు శిష్యులు ఎప్పుడు గురువుని చూసి భయపడుతుంటారు, కంగారు పడుతుంటారు. మనం అడిగే ప్రశ్న కరెక్టో కాదో, తప్పు అడుగుతున్నానేమో అని భయపడుతూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు శిష్యుడిని బోధారుస్తూ ఉండాలి. హే సౌమ్య అంటే చల్లటి చంద్రుడి లాంటి ప్రశాంతమైన ముఖం కలిగిన వాడా అని అర్థం. అటువంటి రూపము కలిగిన వాడు అని అర్థం. హే సౌమ్య, సోమ నుంచి వచ్చింది సౌమ్య. హే సౌమ్య. ఎవరు ఈ సౌమ్య? సుకేశ, భారద్వాజ సుకేశ. హే సౌమ్య పిలుస్తున్నారు పిప్పలాదుల వారు. ఒక శిష్యుడు కూర్చున్నాడు అక్కడ, ఎదురుగా కూర్చుంటే ఎప్పుడు కూడా గురువు గారు శిష్యుడి మీద ప్రేమతో ఆదరంగా చెప్తూ ఉంటేనే ఎక్కుతుంది. మామూలుగా ఆదరంగా చెప్తేనే ఎక్కదు. ఇంకా అరిచి కోపంతో ఇది చెప్తే అర్థమవుతుందా? కాదు కదా. అందుకని వేదాంతం చెప్పే గురువులందరూ కూడా బుజ్జగించినట్లు చెప్తూ ఉండాలి. కష్టమైన సబ్జెక్ట్ కదా. ఇదే కాలేజీల్లో అలాగా చదువులు ఫీజులు కట్టి కుర్చీలో కూర్చొని శిష్యుడు దర్జాగా కూర్చునేది కాదు ఇది ఇక్కడ. అందుకని శిష్యులందరూ కూడా వినయంతో భయంతో వస్తారు. ఇంత పెద్ద విషయం మనకేమర్థం అవుతుందని వస్తారు. అందుకని గురువు గారు అంత పెద్ద విషయమైనా కూడా వాళ్ళకి బుజ్జగించినట్లుగా ఆదరించినట్లుగా చెప్పాలి. ఎందుకంటే మొదటి క్లాసు వస్తే రెండో క్లాసుకు రారు, అర్థం కాదు కదా. సహజంగా మీరు కాదు, కొంతమంది 2-3 క్లాసుకు రాగానే అబ్బా మనకెందుకులే ఇదంతా, ఆ బ్రహ్మం ఎట్లుంటే మనకెందుకు, ఆత్మ ఎట్లా ఉంటే మనకెందుకులే అని చెప్పి జారుకుంటారు చిన్నగా కొద్ది రోజులు కాగానే. అందుకని శిష్యులు జారిపోకుండా ఉండాలి కదా, చూసుకొని చెప్పాలి కదా గురువు గారు. ఏ సౌమ్య, ఎంత మంచి ప్రశ్న వేశావు. సహా పురుష, ఆ షోడశకళ పురుష, నువ్వు ఎవరినైతే అడిగావో ఆ షోడశకళ పురుషుడు యస్మిన్నేత షోడశకళా ప్రభవంతి, ఎవరి నుండైతే ఈ యొక్క ప్రపంచం వస్తున్నదో షోడశకళా ప్రభవంతి. తైత్రీయోపనిషత్తులో చూసాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్నేతాః. ఏతాః షోడశకళాః అంటే ఈ ప్రపంచము షోడశ కళలు 16 కళలు అవయవాలు కలిగినటువంటి ఈ జగత్తు ప్రభవంతి పుట్టుచున్నదో ఆయనే షోడశకళ పురుషుడు అన్నాడు. ఎవరి నుంచైతే ఈ షోడశ కళలు కలిగినటువంటి ప్రపంచం ఉత్పన్నమైనదో ఆయనే షోడశకళ పురుషుడు, పరంబ్రహ్మ అని అర్థం. పరంబ్రహ్మ 16 భాగములు కలిగినటువంటి ప్రపంచ రూపంలో ఈ యొక్క పరంబ్రహ్మ షోడశకళ పురుషుడు అని పిలువబడతాడు. ఇక్కడ బ్రహ్మ అంటే పురుష, బ్రహ్మ అంటే పురుష, జగత్కారణ పురుష, జగత్కారణ పురుష. తర్వాత 3వ మంత్రంలో చెప్తున్నారు ఏం చేశాడు ఈ పరంబ్రహ్మ. ఈ షోడశకళ పురుషుడు జగత్కారణం బ్రహ్మ ఆయన నుంచే వస్తున్నాయన్నాడు. ఎలా వచ్చింది ఆయన నుంచి అంటే చెప్తున్నారు 3వ మంత్రంలో. ఆ బ్రహ్మ నుంచే ఈ జగత్తంతా వచ్చిందంటున్నారు కదా, పరబ్రహ్మ నుంచి. పరమాత్మ అంటాం రిలిజియన్లో అయితే, వేదాంతంలో అయితే పరంబ్రహ్మ అంటాం. ఆయన నిజంగా నిష్కళుడు, ఆయనకేమీ భాగాలు లేవు, నిష్కళ. ఆయన సకల, సకల కళావల్లవన్ అంటారు చూసారా, అన్ని కళలు కలిగినట్లుగా కనపడతాడు. వేషాలు వేస్తాడనమాట, సినిమాలో వేషాలు వేసినట్లుగా. 2వ వేషం, 3వ వేషం, డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్. ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో 5 పాత్రలు ఆయనే వేస్తాడు. కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, అన్నీ ఆయనే వేస్తాడు. అట్లాగే ఈ బ్రహ్మ ఈ ప్రపంచం అంతా ఆయనేగా కారణం. బ్రహ్మ ఈ కార్యప్రపంచంగా కనపడుతున్నాడు. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
ఈ ప్రపంచం కార్యం, ఆయన కారణం కనుక కార్యము కారణం కంటే వేరుగా ఉండదు కనుక, కారణం లేకుండా కార్యం లేదు కనుక ఈ ప్రపంచం అంతా కూడా విశ్వరూప పురుష పరం బ్రహ్మ. ఆభరణంలో మనం ఎక్కడ పట్టుకున్నా ఏం పట్టుకుంటున్నాం? బంగారు ఆభరణంలో ఎక్కడ పట్టుకున్నా కూడా మనం ఏం పట్టుకుంటున్నాం? బంగారు ఆభరణంతో చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాం? మనం బంగారం చూస్తున్నాం. పట్టుకున్నా కూడా బంగారాన్ని పట్టుకుంటున్నాం. అది కరెక్టే కదా? 80% కరెక్టా, 70% కరెక్టా, 100% కరెక్టా? 100%. 100%. అది ఎలాగో ఈ పరం బ్రహ్మ జగత్తుకు కారణమైతే, ఈ జగత్తంతా కూడా ఆభరణం లాంటి ఈ జగత్తు బంగారం లాంటి బ్రహ్మ కారణమైతే మనం ఏం చూస్తున్నా కూడా ఎవరిని చూస్తున్నాం? ఇప్పుడు పరబ్రహ్మానే చూస్తున్నాం. ఎక్కడ పట్టుకున్నా ఏం పట్టుకుంటున్నాం? పరబ్రహ్మాన్ని పట్టుకుంటున్నాం, తాకుతున్నాం. కానీ పరబ్రహ్మం అనిపించడం లేదండి అన్నాం. ఇది పరబ్రహ్మగా అనిపించడం లేదన్నా. బంగారం మాత్రం అనిపించిందే, గొలుసు చూస్తే బంగారం అని తెలిసిందే. ఈ ప్రపంచం చూస్తే ఏం బంగారం లాంటి బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోతున్నామంటే అజ్ఞానం. ఆవరణంలో చుట్టుకున్నది మనస్సు, అది పోవడానికే కదా చదువుతున్నాం. ఇది సత్యం, పరమ సత్యం. కార్యం కారణం లేకుండా ఉండదు కనుక లా ఇది. ఈ ప్రపంచం అనేది పరబ్రహ్మం యొక్క కారణం కనుక, కారణం కార్యం కనుక, కార్యం అనేది బ్రహ్మ కారణం లేకుండా ఉండదు కనుక ఈ ప్రపంచం విశ్వరూపం అంతా కూడా ఆ షోడశ కళ పురుషుడే, ఆ పరబ్రహ్మమే అని అర్థం. సరే, మంత్రం చదువుతాం. 3వ మంత్రం. స ఈక్షాం చక్రే కస్మిన్నిహ ఉత్క్రాంతః భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామీతి. ఇక్కడ కూడా కరెక్షన్ ఉంది. కస్మిన్ అహం ఉండాలి, కస్మిన్ హి ఉన్నది అక్కడ. కస్మిన్ అహం, కస్మిన్నహం ఉత్క్రాంతో, ఉత్క్రాంతే కాదు ఉత్క్రాంతో అని ఉండాలి. హీ దగ్గర హా రాసుకోండి, ఉత్క్రాంతే అని ఉన్న చోట ఉత్క్రాంతో అని రాసుకోండి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. దీన్ని ప్రవేశ శృతి అని కూడా అనొచ్చు. దీన్ని తటస్థ లక్షణం అంటారు. నిష్కళం బ్రహ్మకి ఈ సకలం షోడశ కళ పురుష విశ్వం అనేది తటస్థ లక్షణం. ఎందుకంటే అవయవాలు లేనటువంటి, భాగాలు లేనటువంటి నిష్కళం బ్రహ్మని చూడలేం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకోలేం ఈ యొక్క పరబ్రహ్మాన్ని. రూపం లేదు ఆయనకి. కనుక ఈ సకల అంటే షోడశ కళ ప్రపంచం ద్వారా ఆ రూపం లేనటువంటి నిష్కళం బ్రహ్మని అర్థం చేసుకోవాలి. అందుకని ఈ జగత్తంతా కూడా తటస్థ లక్షణం. తటస్థంగా ఉండి, ఇప్పుడు ఫలానా ఆయన ఇల్లు ఎక్కడుందండి అని అడిగాడు. ఫలానా ఆయన ఇల్లు ఎక్కడుంది అంటే ఎట్లా చెప్పాలి? కొత్తగా వచ్చాడు ఒక వ్యక్తి ఆ స్ట్రీట్కి. వస్తే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడుందండి అన్నారు. సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడుంది అంటే ఫలానా ఇల్లు అని చెప్పలేడు కదా, అక్కడ 10-20 ఇళ్ళు ఉన్నాయి వరుసగా. అప్పుడు ఏం చెప్తాడంటే ఆ కాకవద్ గృహం దేవదత్త గృహం. దేవదత్తుడి ఇల్లు ఎక్కడుందని అడిగాడు. ఆ దేవదత్తుడి ఇల్లు ఆ కాకి కూర్చొని ఉంది చూసారా గోడ మీద, ఆ కాకి కూర్చున్న ఇల్లు దేవదత్త ఇల్లు అన్నాడు. దేవదత్తుడి గారి ఇల్లు. అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కాకి అనేది తటస్థ లక్షణం. ఆ ఇంటికి ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. అది
రేపొద్దున కూడా వస్తే కాకి లేదే అని చెప్పి వెళ్ళిపోతాడా? రెండో రోజు వస్తాడు, మూడో రోజు వస్తాడు. వచ్చినప్పుడు మళ్ళీ కాకి ఉంటేనే ఇంటికి వెళ్తాడా? ఇల్లు తెలిసిపోయింది, ఇంకా కాకి లేకపోయినా కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అంతే, కాకి లేదే అని చెప్పి కూర్చోడు కదా. దాన్ని తటస్థ లక్షణం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ జగత్ అనేది తటస్థ లక్షణం బ్రహ్మమును తెలుసుకోవడానికి. అది లేకపోతే మనం తెలుసుకోలేము. బ్రహ్మము ఎవరు అని తెలియజేయడం కోసం, నిష్కళం బ్రహ్మను తెలియజేయడం కోసం షోడశకళ పురుషాహ అని చెప్పి ఈ జగత్తును చూపిస్తూ యతోవా ఇమాని జాయంతే, దేని వలనైతే ఈ ప్రపంచంలో జీవరాశులన్నీ పుడుతున్నాయో, ఏ నజాతాని జీవంతి, ఎవరి వలనైతే ఉంటున్నాయో, యత్ ప్రయంతి అభిసంవిశంతి, ఎందులోకైతే ఎవరిలోకైతే మళ్ళీ వెళ్ళిపోతాయో ఇవన్నీ, ఆయన పరం బ్రహ్మ అన్నారు. మట్టి నుంచి వచ్చింది కుండ, మట్టి వల్లనే ఉంటున్నది, మట్టిలోకే పోతుంది. దేంట్లో నుంచి వస్తే దాంట్లోకి వెళ్ళిపోవాలి కదా. ఏమండి, కుండ అనేది ఉన్నదా చెప్పండి ఇప్పుడు? నిజంగా కుండ పట్టుకున్నాను, ఏం పట్టుకున్నాను నేను? నిజంగా మట్టి పట్టుకున్నాను. అసలు కుండ అనే పదార్థం ఎక్కడుంది? కుండ అనే పదార్థం లేదు. మట్టి కంటే వేరుగా కుండ అనే వస్తువే లేదు అస్సలు. మరి కుండ 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 అంటారు ఏమిటండి? 10 రూపాయలకు పెట్టి కొనుక్కొచ్చానన్నాడు. మట్టిని కొనుక్కొచ్చావు, కుండ రూపంలో ఉన్న మట్టిని కొనుక్కొచ్చావు. ఈ కుండ అనేటువంటిది వాచారంభణం, వికారం, మట్టి వికారం. మట్టి వికారానికే నామధేయం పెట్టాం. నామధేయం అంటే తెలుసా? పేరు. మనం పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకోవాలి పేరు? మట్టి పాత్రలు చాలా ఉన్నాయి. మూకుడు ఉన్నది, బాన్ ఉన్నది, కొండ ఉన్నది, గ్లాస్ ఉన్నది. నాకు ఏదో ఒకటి తీసుకురా అంటే, ఆ మట్టి పాత్ర తీసుకురా అంటే ఏం తీసుకొస్తారు? నాకు గ్లాసు కావాలా, మూత కావాలా, బాణ కావాలా, కుండ కావాలంటే చెప్పాలి కదా. వ్యవహారార్థం నామధేయం. వ్యవహారం కోసం నామధేయం. దీనికంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే గొలుసు, దిద్దులు, రింగులు, వేలు ఉంగరం, బంగారం ఆభరణాలన్నీ లోపల ఉండండి బీరువాలో, సేఫ్టీ లాకర్లో ఉన్నాయి. దానికి ఒక పేరు పెట్టకపోతే ఏం తెమ్మని చెప్తారు మీ అమ్మాయికి లోపల నుంచి? బంగారం తీసుకురా అంటే మీరు చెవులకు పెట్టుకోవాలనుకున్నారు, ఏం తీసుకురావాలి? చెవులకు పెట్టుకున్నా తీసుకొని రావాలి. గాజులు తీసుకురా చేతులకు వేసుకోవాలంటే గాజులు తేవాలి. బంగారం తే అని అడుగుతారా, గాజులు తెమ్మని అడుగుతారా? గొలుసు తీసుకురా అని అడగాలి, అంతేగాని బంగారం తీసుకురా అని అడగకూడదు. బంగారం తీసుకురా అంటే పని కాదు. ఏ బంగారం? అన్ని బంగారమే కదా అందులో. కనుక వ్యవహారం కోసం నామరూపాలు. అదేవిధంగా అందరూ బ్రహ్మమే. చిన్నపిల్లవాడు బ్రహ్మమే, అమ్మాయి బ్రహ్మమే, మనవడు బ్రహ్మమే. అరే బ్రహ్మ విట్రారా అంటే ఎవరు వస్తారు? అందరూ బ్రహ్మస్వరూపమే. కానీ వ్యవహారానికి పెద్దబాయి ఇట్రారా అనాలి. పెద్దవాడు చేసే పని చిన్నపిల్లవాడు చేయలేడు, పెద్దవాడు చేసే పని మనవడు చేయలేడు కదా. అందుకని మనవడిని చేయాల్సిన పని వచ్చినప్పుడు మనవడి పేరుతో పిలవాలి, కొడుకుని పిలవాలంటే కొడుకు పేరుతో పిలవాలి. అంతే కదా, అందరూ బ్రహ్మమే కదా. ఒరే బ్రహ్మ విట్రానంటే ఏ బ్రహ్మ? అందరూ అని చూస్తారు ఇటువైపు, ఏ బ్రహ్మాన్ని పిలుస్తున్నావని. అందుకే తండ్రి పేరు చెప్పేటప్పుడు పిల్లవాడికి ఆత్మ వేదోసి, నీ పేరు వేదం ఆత్మ, కానీ నేను వ్యవహారం చేసుకోవడం కోసం పేరు పెట్టుకుంటున్నాను అని తండ్రి చెవులో పేరు పెడతాడు పిల్లవాడికి, నామకరణం చేస్తాడు. నాయన అంత తండ్రి అంత జ్ఞాని. ఇప్పుడు తండ్రులకు అందరికీ అంత జ్ఞానం లేదు. వెనకటి రోజుల్లో తండ్రికి బాగా వేదం చదువుకొని ఉండేవాడు. ఆత్మే ఈ రూపంగా పుట్టింది కనుక నాకు 4-5 పిల్లలు ఉన్నారు, పిలుచుకోవడం కోసం నాయన నేను నీకు పేరు పెట్టుకుంటున్నాను, నువ్వు ఆత్మే అని నాకు తెలుసు అని చెప్పి చెవులో చెప్తాడు. వేదోసి, వేదం అంటే ఆత్మ, నువ్వు ఆత్మస్వరూపానివి, కానీ నాకు 4-5 పిల్లలు ఉన్నారా నాయన కనుక నిన్ను పేరు పెట్టి పిలుచుకోవాలి అని చెప్పి ఇది పెడతారు. కనుక ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అని తెలుసుకోవాలి. దానికోసం చెప్తున్నారు తటస్థ లక్షణం. ఎలా ఉన్నాడు ఈ బ్రహ్మము? ఏం చెప్పారు? హే సౌమ్య, 3వ మంత్రానికి ముందు 2వ మంత్రంలో ఇంకొక పదం చెప్పాలి మీకు.
ఇహ ఏవ అంతః శరీరే, ఈ జగత్తుకు కారణమైనటువంటి షోడశ కళా ప్రపంచం ఆయన నుంచే పుట్టింది. ఈ షోడశ కుల పురుషుడు ఎక్కడున్నాడంటావా? ఈ శరీరంలోనే ఉన్నాడు. ఇహ ఏవ అంతః శరీరే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఈ శరీరంలో మనస్సున్నది, హృదయం ఉంది, హార్ట్ ఉంది కదా, గుండె ఉన్నదా లేదా? ఉంది. ఆ గుండె హృదయంలో మనస్సు ఉంది. ఆ మనస్సులో చోటు ఉంది. ఆ చోటులో ఆలోచన వస్తుంది, వృత్తి. ఆ వృత్తిలో నేను 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 అని. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి. ఆ నేను నేను ఆ ఎరుక రూపంలో ఉంటుంది. ఇహ ఏవ అంతః శరీరే అన్నారు. చూడండి, 2వ మంత్రంలో మొదటి లైన్లో ఇహ ఏవ అంతః శరీరే సౌమ్య, ఎక్కడో ఉండేది ఈ షోడశకళ పురుషుడు. బయట ఉన్నాడనుకుంటున్నావా? ఈ శరీరం కూడా కార్యమే కదా. ఆయన కారణం. కార్యం కారణం కంటే వేరు కాదు కదా. కారణమే కార్యంగా కనపడుతున్నది కదా. కనుక ఆయన ఇక్కడ ఉండాలి, షోడశకళ పురుషుడు. అంతఃశరీరే, ఇక్కడ శరీరంలో ఉంటే ఎలా ఉంటాడు ఆయన? నాకు కనపడలేదే అన్నాడు. ఎరుక రూపంలో ఉన్నాడు. నేను నేను అని ఎరుక రూపంలో ప్రతిబోధ విదితం మతం. మనం తెలుసుకునే వాటన్నింటిలో తెలుసుకునేవాడిగా ఉన్నాడు. ఈ పుష్పం నాకు తెలుసు అన్నాం. ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మ, అవేర్నెస్ అంటాం. తెలుసా ఈ పుస్తకం, ఈ పుష్పం? క్లాసులో కూర్చున్నానని తెలుసా? నువ్వు కార్పెట్ మీద కూర్చున్నావని నీకు ఎరుక ఉన్నదా? ఎరుక అంటే తెలుసా? తెలుసు. ఆ తెలుసుకునేది ఎవరు? అదే బ్రహ్మ. ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే. అప్పుడు నేనెవరిని? బ్రహ్మని. ఆ తెలుసుకునేవాడు బ్రహ్మ. ఏం తెలుసుకుంటున్నాడో అదే బ్రహ్మ. ఇది బ్రహ్మ. పుష్పం పేరు నామం అనాత్మ, కానీ అది ఉన్నది అని తెలుసుకుంటున్నాడు. తెలుసుకునేవాడు ఆ ఉన్నది బ్రహ్మం. అలా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విషయం ఇది. ఎంతో మనసు శుద్ధమైతేనే అర్థమవుతుంది ఇది మీలాంటి వారికి. ఓకే. అంతఃశరీరే ఏవ సౌమ్య అన్నాడు. ఒక రోజుతో అర్థమయ్యేది కాదు. అర్థమయ్యే వరకు వింటూనే ఉండాలి. పిండిని కలుపుతాం చూసాం, మెత్తగా కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి. అంటే కలుపుతారా? చెయ్యి నొప్పి పుట్టిందా? స ఈక్షాం చక్రే సహా, ఆయన ఆ షోడశకళ పురుషుడు, ఆ పరంబ్రహ్మ, చేతన ఆత్మ బ్రహ్మ, సహా సృష్టికి కారణం బ్రహ్మ. ఈక్షాం చక్రే, ఆలోచించాట. చక్రం అంటే చక్రం కాదు, తిప్పే చక్రం లాంటి చక్రం కాదు. ఈక్షాం చక్రే అంటే ఆలోచించాడు, మనసులో అనుకున్నాడు. ఈక్షాం చక్రే ఆలోచించాడు, సంకల్పం చేసుకున్నాడు. ఏమని? కస్మిన్నిహం ఉత్క్రాంతో భవిష్యామి. కస్మిన్నహం, నేను ఏది ఉంటే ఈ శరీరంలో నేను ఉంటాను, ఏది వెళ్ళిపోతే నేను ఉండలేకపోతాను ఈ శరీరంలో అని ఆలోచించాడట ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఇలా ఆలోచించాడు. ఏమని? ఏది ఉంటే కస్మిన్ ఉత్క్రాంతే, ఎవరు బయటకు వెళ్ళిపోతే, ఉత్క్రాంతం అంటే వెళ్ళిపోవడం బయటికి, ఎవరు వెలుపలికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళడం చేత అహం నేను కూడా ఉత్క్రాంత వెలుపలికి వెళ్ళినట్లుగా అయిపోతాను. ఎవరు ఉంటే ఈ శరీరంలో నేను స్థిరపడి ఉండగలుగుతాను అని ఆలోచించాట. ఆలోచించి ఈ శరీరంలో స్థిరపడగలను అని ఆలోచించాడట. కస్మిన్ అహం ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠస్యామి ఇది. ప్రతిష్ఠ అంటే ఉండడం. అంటే ఏది ఉంటే ఈ శరీరంలో నేను ఉంటాను అంటే జీవుడిగా నేను ఈ శరీరంలో ప్రవేశించాలి. ఇప్పుడు ప్రవేశించాలి, కానీ నేను ప్రవేశించాలి అంటే ఒకడు ఉండాడు అందులో. వాడు లేకపోతే నేను ప్రవేశించలేను.
వాడు పోతే కూడా నేను ఉండలేను ఆ శరీరంలో. కనుక అదేది అనుకున్నట్ట. అదేముంది నాయన ప్రాణం అన్నాడు, అనుకున్నాడు. అనుకొని 4వ మంత్రంలో చెప్పబోతున్నాడు. బ్రహ్మ ఆలోచించాడు, ఎవరు ఉంటే నేను ఈ శరీరంలో ఉండగలుగుతాను, ఎవరు లేకపోతే నేను ఈ శరీరంలో ఉండలేను. అట్లంటే ఈ శరీరంలో ప్రవేశించాడు అనుకోండి, ఆయన పరిమితి అయిపోతాడు కదా. ఇక్కడ ఉంటే ఇంకో చోట లేనట్లయిపోడు. అప్పుడు పరబ్రహ్మ అంతటా ఉన్నవాడు ఇక్కడ మాత్రమే ఉంటే ఇంకెక్కడా లేనట్లయిపోతాడా లేదా? అందుకని అట్లా చెప్పుకోకూడదు. ఆయన ఏదో ఇక్కడ ప్రవేశిస్తాడు, ఇక్కడ ప్రవేశించి లోపల కూర్చుంటాడని చెప్పి అనుకోకూడదు. శంకరాచార్యులు వారు చెప్తారు, కుండలో రేగిపండ్లు పెట్టినట్టుగా కాదు రేగిపండ్లు. కుండలో రేగిపండ్లు పెడితే ఇక్కడ రేగిపండ్లు ఉన్నాయండి, అక్కడ ఉన్నాయా? లేవు కదా. కుండలో రేగిపండ్లు పెట్టినట్లుగా కాదు ఆత్మ లోపల ఉన్నది అంటే, కుండలో ఆకాశం ఉన్నట్లుగా అని చెప్పుకోవాలి. అంటే ఏంటి? ఇందులో ఆకాశం ఉందా, చోటు ఉందా? బయట కూడా చోటు ఉందా లేదా? రేగిపండ్లు ఉండవు, ఇక్కడ పెట్టాను రేగిపండ్లు, బయట లేవు. కానీ ఆకాశం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అలా అర్థం చేసుకోవాలి ఆత్మని. ఈ శరీరంలో ఉంటే ఆ శరీరంలో ఉన్నదా లేదా? ఉన్నది. మరో శరీరంలో ఉన్నది. అంతటా ఉన్నది ఆత్మ. అట్లా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తారు శంకరాచార్యుల వారు. లేకపోతే మనం ఏం చేస్తామంటే, ఈ సైంటిస్టులంతా కూడా ఈ ఎనర్జీ, శక్తి ఈ శరీరంలో ఉంది, అదే ప్రాణం, అదే ఈ శరీరాన్ని నిలుపుతుంది అనుకుంటారు వాళ్ళు. ఆ శక్తి అనేది, ఎనర్జీ అనేటువంటిది జడం, మాయ. అది పని చెయ్యాలంటే ఈ ఆత్మ చైతన్యం ఉండాలి. కనుక ఆత్మ చైతన్యం మాయ ద్వారా ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినట్లుగా చూడండి అన్నప్పుడు తర్వాత మంత్రంలో చెప్తున్నారు, ఆ చైతన్యం ఏకరస ఏకసార నిత్య సత్య చైతన్యం. చెప్పాను కదా ఇది ఒకసారి. ఏకసార నిత్య సత్య చైతన్యం. చైతన్యం 4వ మంత్రం చదువుతాం. సహ ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీంద్రియం మనః అన్నమన్నాది వీర్యం తపో మంత్రాః కర్మలోకాః లోకేషు చ నామ చ. అధ్యారోపం అపవాదం తెలుసుకున్న తర్వాత, ఆ బ్రహ్మమే జగత్తుకు కారణమని తెలుసుకున్న తర్వాత, ఈ బ్రహ్మ నిజంగా కారణం కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టి గురించి మాట్లాడుతున్నాం. సృష్టిలో తాత్పర్యం లేదు. ఇప్పుడు షోడశ కళలు ఏమేమిటి అని చెప్తున్నారు. బ్రహ్మ ఆలోచించాడు ఈ శరీరంలో ప్రవేశించాలి అని. ఎలా ప్రవేశిస్తాడు అంటే కర్మ ద్వారా. అంటే కర్మ అనేటువంటిది జీవుడు అనుభవించడం కోసం ఈ శరీరంలో ప్రవేశించాలి. బ్రహ్మమే జీవుడుగా మారతాడు. మారి కొంచెంసేపు మర్చిపోతాడు. రాముల వారు అవతారం తీసుకున్నానని మర్చిపోయినాడు. అట్లాగే పాపం ఈ బ్రహ్మ కూడా మర్చిపోయి ప్రశ్నోపనిషత్తు క్లాసుకు వచ్చి విని అరేరే మర్చిపోయినాను నేను బ్రహ్మమని అని గుర్తు చేసుకుంటున్నాడు. ఏదో పుణ్య పరిపాకం వలన, పుణ్యకర్మ వలన. ఇప్పుడు విషయం ఆ 16 కళలు ఏమిటి చెప్పాలి కదా. ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు. క్వా అసౌ అన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. ఏమండి, ఎక్కడో ఉన్నది తెలుసుకోవడం కష్టం, ఇక్కడే ఉన్నది తెలుసుకోవడం తేలిక లేదా? మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడం తేలిక. అందుకని పిప్పలాదులు ఏం చెప్పారు?
అస్మిన్నేవ అంతః శరీరే, ఈ శరీరంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసుకుంటావా? 16 కళలు చెప్తాను విను అంటున్నారు. ఏ రూపంలో ఉన్నారు? ముండకోపనిషత్ కనెక్టెడ్ మంత్ర. ఏతస్మాత్ జాయతే ప్రాణః ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. అదే కనెక్టెడ్ మంత్ర అన్నమాట. ఇక్కడ చూడండి 16 కళలు చెప్తున్నారు. సహా ప్రాణం అసృజత, ఆ పురుషుడు పరం బ్రహ్మ ప్రాణాన్ని సృష్టించాడు. మొదట నెంబర్ 1. 16 రాసుకోవాలి మీరు. ఇప్పుడు 16 నెంబర్లు రావాలి. 16 కళలు, 16 అవయవాలు, 16 భాగాలు ఉన్నటువంటి పురుషుడు. ప్రాణం నెంబర్ 1 అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. మన లోపల శ్వాస రూపంలో ఉన్న వాయువు సమష్టిగా టోటల్గా తీసుకుంటే హిరణ్య గర్భ అని పేరు. ఆ వాయువుకి హిరణ్య గర్భుడు అని పేరు. మన ముక్కులో తిరుగుతూ ఉంటే ఇక్కడ ప్రాణం అని పేరు. ఈ ప్రాణాన్ని ఆ హిరణ్య గర్భుడు అంటాం. అందుకని ప్రాణాన్ని సృష్టించాడు మొదట. రెండవది ఏంటంటే శ్రద్ధ. రెండవది శ్రద్ధ. మంత్రాన్ని చూడటానికి ముందు నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం 16 చెప్తాను, రాసుకోండి. 5 పంచభూతాలు, హం వాయు జ్యోతిరాపః పృథివీ, 5 పంచభూతాలు. తర్వాత లోకః, 14 లోకాలు కలిపి ఒక లోకంగా రాసుకోవాలి. లోకః ఎన్నైనాయి? 6. అన్నం 7. వీర్యం, అన్నం తినడం వలన వచ్చేటటువంటి శక్తి, వీర్యం 9. వీర్యం అంటే అన్నశక్తి అని అర్థం. నామ, ఇప్పుడు పంచభూతాలు, లోకం, అన్నం, వీర్యం 9 రాసుకోండి. నామ వద్దు, ఇవి రాసుకోండి. తర్వాత ఇవి 9 అయినాయి కదా, మొత్తం 16 రావాలి. ఇప్పుడు ఇంకా 7 చెప్పాలి. ప్రాణ మొదటి సెట్, 9 ఒక సెట్, 3 ఒక సెట్టు, 4 ఒక సెట్. ఓకే. రెండవ సెట్ ఏంటంటే ప్రాణం, మన, ఇంద్రియ, పంచ జ్ఞానేంద్రియాన్ని పంచ కర్మేంద్రియాన్ని కలిపి ఇంద్రియం, ఒక ఇంద్రియంగా తీసుకోవాలి. ప్రాణం, మనస్సు, ఇంద్రియం మొత్తం 3. ఇది రెండో సెట్. నాలుగో సెట్, మూడోది ఏంటంటే, మూడో సెట్ ఏంటంటే అందులో 4 ఉంటాయి. మంత్ర లేక వేదం, కర్మ, తపస్సు, శ్రద్ధ, ఈ 4 కలిపి ఒక సెట్. ఇప్పుడు ఈ మంత్రంలో ఇవి చెప్పబడినాయి. ప్రాణం, శ్రద్ధం ఉన్నది. ఈ శ్రద్ధ అనే దాన్ని బుద్ధిగా కూడా చెప్పుకోవచ్చు. బుద్ధిలోనే కదా శ్రద్ధ ఉంటుంది, కనుక శ్రద్ధ అంటే బుద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ, ఈ 5 పంచభూతాలు. లోకః, లోకాః, లోకేషు చ నామ, ఈ ప్రపంచాలు, ఈ లోకాలను ఈ పేరుతో కూడా, పేరు కూడా మొత్తం కలిపి సృష్టించాడు. ఇవి ఈ పేర్లతో సృష్టించాడు. పంచభూతాలకి ఇన్ని పేర్లున్నాయి. ఆకాశం, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ, ఈ పేర్లతో సృష్టించాడు పంచభూతాలని. తర్వాత ప్రాణం, మనస్సు, ఇంద్రియాలను సృష్టించాడు. ఆ పేరుతో వాటిని సృష్టించాడు. సూక్ష్మ శరీరాన్ని, సమష్టి సూక్ష్మ శరీరం. తరువాత ఇవన్నీ సృష్టించి వీటిలో పోయి కూర్చున్నానంటే బయటికి వచ్చేది ఎట్లా? రేపు కదా. అందుకని ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత వాకిలి పెట్టుకోవాలి కదా. వాకిలి లేకపోతే బయటికి ఎట్లా వస్తాం? అందుకని బయటకు వచ్చే మార్గాన్ని కూడా పెట్టుకున్నాడు. మంత్ర, తపస్సు, శ్రద్ధ అవన్నీ పెట్టుకున్నాడు. మంత్ర జపం చేయడం వలన, మంచి కర్మలు చేయడం వలన, తపస్సు చేయడం వలన, శ్రద్ధ ఉండడం వలన ఏంటి? బయటపడతాడు. ఎవరు? జీవుడు. ఏ జీవుడు? బ్రహ్మముగా ఉన్న పరబ్రహ్మ జీవుడిగా ప్రవేశించి, జీవుడుగానే చనిపోకుండా, జీవుడిగా బాధపడకుండా మళ్ళీ తాను బ్రహ్మమని తెలుసుకోవడానికి మార్గం అది కూడా పెట్టుకొని ప్రవేశించాడు ఆయన తేలికగా. లేకపోతే ఇంకా వెళ్ళిపోయిన వాడు లోపలికి రాడు మళ్ళీ బయటికి. అందుకని మంత్రజపం చేసే వాళ్ళకి ఏదో ఒక రోజుకి ఆ జీవుడికి తాను పరబ్రహ్మమని తెలుస్తుంది.
తపస్సు చేసే వ్యక్తికి నిష్ఠా నియమాలు పాటించే తపస్సు చేసేవాడికి ఏదో ఒక రోజుకి తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు. అదేవిధంగా ఇంకా తర్వాత ఏంటి, శ్రద్ధ ఉన్నవాడికి, ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడికి, వేదాల మీద నమ్మకం ఉన్నవాడికి, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడికి ఏదో ఒక రోజుకి తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఎన్ని కావాలి చూసారా? మంత్రజపం, మంత్రం బలాన్ని ఇస్తుంది మనిషికి. తపస్సు, నియమాలు, నిష్టలు దేనికోసం అర్థమైందా ఇప్పుడు? ఎన్ని పుష్కరాలు, ఎన్ని స్నానాలు, ఎన్ని తపాలు, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఇవన్నీ పెట్టింది ఎందుకయ్యా అంటే ఈ జీవుడు తాను బ్రహ్మమునని తెలుసుకోవడానికి. నాకు నమ్మకం లేదు అవన్నీ అన్నవాడికి చెప్పండి మీరే. నాకు మంత్రం వద్దు, నియమాలు వద్దు, నిష్టలు వద్దు, ఆచారము వద్దు, వేదాలను నమ్మను నేను, నాకు శ్రద్ధే లేదు అంటే ఆ జీవుడికి తాను బ్రహ్మమునని తెలుసుకునే ఆస్కారం ఉంటుందా? కనుక ఇవన్నీ ఎందుకు పెట్టారో తెలిసిందా ఇప్పుడు? ఆ బ్రహ్మము, పరబ్రహ్మము జీవుడిగా ఈ శరీరంలో వ్యక్తం అవుతున్నాడు, వ్యక్తం కావడానికి వచ్చాడు. ఆయన రూపం లేని ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపాధి. ఈ ఉపాధి ద్వారా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే ఈ ఉపాధి యొక్క ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకని సీరియల్స్ చూడటము, సినిమాలు చూడటము, పిండి వంటలు చేసుకోవడం, తినడం, ఇష్టం వచ్చినట్లుగా జలసాలు చేసుకోవడంలో పెద్ద కష్టమేం లేదు. అది కాదు జీవితం అంటే. పశుపక్షాదులు కూడా జీవిస్తున్నాయి అట్లా, ఆనందంగా జీవిస్తున్నాయి అవి కూడా. మనం పిల్లల్ని కంటున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం, 3 పూట్ల 4 పూట్ల మరీ ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాం. ఏమిటండి తేడా చెప్పండి? కానీ నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ శరీరం యొక్క సార్థకత. లేకపోతే ఇది కూడా ఒక నల్లి, బల్లి, కుక్క, పిల్లి లాగానే అనుకుంటారు జనం. ఏదో ఉపన్యాసాలు చెప్తున్నారు, అక్కడ ఏదో వేదాంతం, ఎక్కడ ఏదో జరుగుతుందంటారు. ఏమిటి ఏదో జరగడం ఏమిటి? అసలు జీవిత పరమావధిని గురించి చెప్తున్నాం ఇక్కడ. మనిషి ఎందుకు పుట్టాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది. అంతటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? క్లాసుకు వస్తే తెలుస్తుంది. క్లాసుకు వచ్చిన వెంటనే కూడా తెలియదు, ఎప్పటికో తెలుస్తుంది. ఆహా, ఎంత పుణ్యం చేసుకున్నాను నేను, అహో భాగ్యం, అహో భాగ్యం, అహో గురు, అహో గురు, అహో శాస్త్రం, అహో శాస్త్రం అని తెలియడానికి మనకు సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. చూడండి, బ్రహ్మమే ఈ శరీరంలో ఈ విధంగా ప్రవేశించాడు. ప్రాణం, శ్రద్ధ, ఖం వాయు, ఖం అంటే ఆకాశం, జ్యోతి అంటే అగ్ని, పంచభూతంలో అగ్ని, ఆపహ అంటే నీరు, పృథివీ అంటే భూమి, ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనః అంటే మనస్సు, అన్నం, అన్నాన్ని కూడా సృష్టించాడు. ఈ శరీరం ఉండాలి కదా, ప్రాణం నిలవాలి అంటే, శరీరం ఉండాలి అంటే అన్నం కావాలి. తిన్న అన్నం శక్తినివ్వాలి. మళ్ళీ వీర్యం, అన్న శక్తి. తపో మంత్ర కర్మ లోకాహ, ఈ తపస్సు, మంత్రం, కర్మలన్నీ మిగతా జీవరాశులకు లేవు. మిగతా జీవరాశులన్నీ ఏం తపస్సు చేస్తాయి, ఏం మంత్రాలు చెప్తాయి, ఏం కర్మలు చేయగలవు? అవి చెయ్యలేవు. మనిషి మాత్రమే చెయ్యగలడు. మనం మనకు తోచినంత పెద్ద పెద్ద మంత్రాలు చదవలేకపోయినా కనీసం విష్ణు సహస్రనామం కొంచెం మంత్రాలు చదవచ్చు కదా. కృష్ణాయ నమః అనలేం, రామాయ నమః అనలేం, నమశివాయ అని అనలేం. అనగలం కానీ అనం. ఎందుకంటే బిజీ. ఇదొకటి ఉంది, గడియారం పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. కనుక 16 కళలు ఇదే ప్రపంచం, సృష్టి. పంచభూతాలతో చేయబడి ప్రాణం అనే వాయు తత్వం, ప్రాణం ఇక్కడ ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరాన్ని నిలపడానికి ప్రాణం, ఈ శరీరాన్ని నిలపడానికి, అనుభవించడానికి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు పనిచేయడానికి మనస్సు, మనస్సు తర్వాత దాని వెనకాల ఈ తపస్సు, మంత్ర, శ్రద్ధ అన్ని పెట్టాడు. ఇవన్నీ ఉన్నాయి. 16 కళలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి 16 లెక్కకి. అవి చూసుకోవాలి మనం. సో తత్వం చాలా ముఖ్యమైనది అని, ముఖ్యమైన తత్వం అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది.
ప్రాణతత్వం ఉంటేనే నేను ఉంటాను. జీవ్ అంటే జీవు ప్రాణధారణే అని అర్థం. జీవుడు అంటే ఎవరు తెలుసా? శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటటువంటి జీవుడు అని అర్థం. జీవు ప్రాణధారణే. ఇప్పుడు ప్రాణం ఉన్నదా లేదా? గాలి తీసుకుంటున్నాం, గాలి వదులుతున్నాం, కనుక ప్రాణం ఉన్నంతసేపే కదా జీవుడు ఉంటాడు. ప్రాణం పోతే జీవుడు పోతాడు. జీవుడు పోయినాడంటే ఏమిటి? ఆ బ్రహ్మ అక్కడ వ్యక్తం కాలేడు. కనుక ఇప్పుడు ప్రాణం ఉన్నది కనుక, శ్వాస జరుగుతున్నది కనుక, ప్రాణం ఉన్నది కనుక ఆ పరబ్రహ్మముడు జీవరూపంలో ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను 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 అని తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమి తెలుసుకుంటున్నాడు అనేది మాయాకి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి నామరూపం. కానీ తెలుసుకునేవాడు బ్రహ్మం. ఆ బ్రహ్మమునకి ఇక్కడ ఏం పేరు పెట్టాం? జీవ అని పేరు పెట్టాం. కనుక నిజంగా జీవుడు జీవుడా బ్రహ్మమా? బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తెలుసుకోవడం కోసం ఈ ఉపనిషత్తు చూడండి. అందుకని ఈ యొక్క చివరి ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అర్థమైంది కదా, 16 కళలు అంటే ఏమిటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రహ్మ జీవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఈ జీవుడు మళ్ళీ ఏం చేయాలి? బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఎందుకని? బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు కనుక జీవుడు మళ్ళీ బ్రహ్మంగా తెలుసుకోలేదు. నేను జీవుడుగానే ఉంటాను, ఇట్లాగే దుఃఖపడుతుంటాను, ఏడుస్తూ ఉంటాను అట్లా అంటామా? వేషం వేసుకున్నాం, స్టేజీ మీదకి వచ్చాం, వేషం తీస్తారా తీయరా? డ్రామా అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత వేషం తీస్తారా? లేదు 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 బాగుంది ఈ వేషం, నేను ఇట్టాగే ఉంచు ఉంటా అంటా. ఎంత రాజా వేషమైనా, బీదవాడి వేషమైనా, బెగ్గర వేషమైనా వేషం వేషమే. బ్రహ్మ జీవుడు వేషం వేసుకున్నాడు. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేయాలి? జీవ వేషం తీసేసి ఒక్కసారి ఒక చోట చెప్తారు, గుర్రం గనక ఎట్లాగైతే విదిలిస్తుందో శరీరాన్ని, నిలుచొని విదిలిస్తుందట శరీరాన్ని, అట్లా ఈ జీవుడు నాకు సంచిత కర్మ లేదు, ఆగామి కర్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఏమీ లేదని చెప్పి విదిలించుకోవాలి ఈ శరీరం నుంచి. ఎట్లా విదిలించుకుంటాడు? జ్ఞానం ద్వారా విదిలించుకుంటాడు. శరీరం నుంచి పోవక్కర్లేదు. ఈ శరీరం నన్నేమీ అంటదు, చెయ్యదు అని తెలుసుకోవాలి. అది బ్రహ్మము జీవుడుగా కనపడుతున్నాడు. ఎందుకంటే బ్రహ్మానికి రూపం లేదు కనుక తానే జీవుడుగా ప్రాణం ఉన్న శరీరంలో ప్రవేశించి మళ్ళీ ప్రాణం ఉండగానే బ్రహ్మంగా తెలుసుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత తెలుసుకుంటానంటే ఏమైపోతాడు ఆయన? ఆయన్ని తెలుసుకోలేవు. ఇక్కడ చూడండి విచిత్రం. ఇది ముఖ్యమైన మంత్రం. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షం అంటారు. బ్రహ్మం ఏమన్నాడు ఇందాక? ఏది ఉంటే నేను ఉంటానో ఈ శరీరంలో వ్యక్తం అవుతానో అది ముందు ప్రవేశపెట్టాడు, ప్రాణాన్ని ప్రవేశపెట్టాడు. కనుక ప్రాణం పోయే లోపల ఆ బ్రహ్మము, జీవుడిగా మారిన బ్రహ్మము నిజంగా మారలేదు. జీవుడిగా కనపడుతున్న ఆ బ్రహ్మము ఈ ప్రాణం పొయ్యే లోపల ఏం చేయాలి? బ్రహ్మమునని తెలుసుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత తెలుసుకోలేము. లైట్ ఉన్నప్పుడు అన్నీ చూస్తామా? లైట్లు పోయిన తర్వాత చూస్తామా? లైట్ ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుంటామా? లైట్ పోయిన తర్వాత తెలుసుకుంటామండి. లైట్ ఉన్నప్పుడు తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాణం ఉన్నప్పుడే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసమే ఈ మంత్రం. ఇప్పుడు సహా ప్రాణము అసృజత, ప్రాణాన్ని సృజించాడు. ముందు సృష్టించడం అంటే ఏమిటి? మీరు ఇంట్లో సాంబారు రసం సృష్టించినట్లుగా ఆయన సృష్టించాడు. అనుకుంటే చాలా సంకల్పం అన్నమాట. ఆలోచించాడు అంతే. ఆలోచనే అది సృష్టి ఉత్పన్నమైనట్లుగా. ప్రాణశ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియ మనః అన్నం అన్నాద్వీర్యం అన్నశక్తి తపోమంత్ర కర్మలోక లోకేషు చ నామచ. ఈ పేర్లన్నీ కలిగిన 16 షోడశ కళలని సృష్టించాడు అన్నాడు. తర్వాత మంత్రం చదువుతాం. 5వ మంత్రం. స యథేమా నద్యః స్యందమానాః యథేమా నద్యః స్యందమానాః సముద్రాయణాః సముద్రం
ప్రాప్యస్తం గచ్చంతి విద్యతే తాసాం నామరూపే సముద్రం ఇత్యేవం ప్రోచ్యతే ఏవమేవాస్య పరిద్రష్టుః ఇమా షోడశ కళాః పురుషాయణాః పురుషం ప్రాప్యస్తం గచ్చంతి విద్యేతే తాసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే స ఏషో కలో అమృతో భవతి తదేష శ్లోకః. చాలా ముఖ్యమైన శ్లోకం. ముందు ఉదాహరణ చెప్తాను, తర్వాత దృష్టాంతం తెలుసుకొని దాష్టాంతానికి వెళతాం. సహా యథా ఇమా నద్యః స్యందమానాః. చిన్న ఉదాహరణ మనకు తెలిసిందే. ఏ విధంగానైతే నదులు, ఏమండి బ్రహ్మము జీవుడుగా వ్యక్తమవుతున్నాడు, ఈ జీవుడు బ్రహ్మంగా తాను తెలుసుకోవాలంటే ఎలాగండి అని ప్రశ్న వస్తుంది కదా. ఇందాకటి వరకు ఏం చెప్పాను? ప్రాణం ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ఈ జీవుడునైన నేను బ్రహ్మానని తెలుసుకోవాలి అని చెప్పాను. ఎలా తెలుసుకోవాలండి అని ప్రశ్న వస్తుంది కదా. ఏ విధంగా తెలుసుకుంటే తొందరగా నేను ఆ బ్రహ్మమునిగా తెలుసుకుంటాను? ఈ విధంగా పద్ధతి ఏమిటి అంటే, ఏం లేదు నాయన, నదులన్నీ గంగా నది, గోమతీ నది, సరయూ నది, కృష్ణానది, గోదావరి నది, ఇన్ని నదులు ఉన్నాయా? ఆ నదులన్నీ ఎక్కడికి వెళుతున్నాయండి? సముద్రంలోకి వెళుతున్నాయి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత గంగా నది అని, యమునా నది అని, గోమతీ నది అని, సరయూ నది అని, కృష్ణానది అని, గోదావరి నది అని తెలుస్తుందా? ఒక్క పేరు మనకు తెలియదు కదా. అక్కడికి పోయి ఆ నదిలో పోయి ఇది గంగా నది, ఇది సరయూ నది అని చెప్పగలవా? వాటిని నామం ఏమైపోయింది, వాటి రూపం ఏమైపోయింది? సముద్రంలో కలిసిపోయింది. ఎలాగైతే ఈ నదుల నామ రూపాలు, వాటి పేరు, ఇంకా ఆ పేర్లు పెట్టి పిలవలేం కదా. ఏం పేరు పెట్టి పిలుస్తారు? సముద్రం అని పిలుస్తారు. అవి విడిగా ఉన్నంతసేపే ఆ పేర్లు. ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోతాయో దాని పేరు పోతుంది, రూపము పోతుంది. నేను గోదావరి నీళ్లు తాగుతున్నా అని చెప్పి సముద్రం దగ్గర తాగగలరా? గంగాజలం తాగుతున్నాను అని తాగగలరా? తాగలేరా. ఏం చెప్తారు? సముద్రం నీరు తాగుతున్నానంటారే కానీ గంగా తాగుతున్నానన్నారు, సరయూ నది తాగుతున్నానన్నారు. పేరు పోయింది, రూపము పోయింది. ఆ పేరు రూపం ఎప్పుడైతే పోయిందో పరిచ్ఛిన్నత కూడా పోయింది. చిన్న నది అయితే నదిగా ఉంటే ఎండిపోతుంది. నదిగా ఉన్నప్పుడు నీరు ఎండిపోవచ్చు. నీరు ఎండిపోయినప్పుడు ఏమైపోతుంది? అది దానికి ఉనికే పోతుంది. కానీ ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో ఎండిపోవడం ప్రశ్న లేదు, అది లేకుండా పోవడం ప్రశ్న లేదు. మనం చూస్తున్నాం కదా ఎన్నో నదులు, అవి కనపడకుండా పోయినాయి. అదే సముద్రంలో కలిసిపోతే వాటి ఉనికి ఎప్పటికీ పరిమితంగా ఉంటుందా, అపరిమితంగా ఉంటుందా? అపరిమితం. ఎప్పటికైనా నదులన్నీ సముద్రంలో కలుస్తాయా లేదా? కలుస్తాయి. అన్ని నదులు ఎటువైపు వెళుతున్నాయి? సముద్రం వైపే వెళుతున్నాయి. ఎలా వెళుతున్నాయి అంటే వెళతాయి అంతే. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి మంత్రంలో. సహ యథా ఇమా నద్యః, అది ఆ నది ఏ విధంగానైతే, ఎలాగైతే సముద్రాయణాః, సముద్రగమ్యంగా, సముద్రం వైపుగా, సముద్రాయణాః అంటే ఏంటి? సముద్ర గమ్యంగా, సముద్రం వైపుగా, చందమానాః ప్రవహిస్తున్నాయో,
ఇమాహ ఈ నదులన్నీ సముద్రాన్ని ప్రాప్య సముద్రాన్ని చేరి ప్రాప్య అంటే పొంది సముద్రాన్ని చేరి ఎంత చక్కటి ఉదాహరణ చూడండి మనకు అర్థం కావడం కోసం చెప్తున్నారు. మనం చూస్తాం నదులన్నింటిని కూడా మనకు తెలిసిన ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తున్నారు పిప్పలాద మహర్షి. సముద్రాన్ని చేరినట్లుగా అస్తం గచ్చంతి అంటే సూర్యుడు అస్తమించగానే మనకు కనపడ్డు కదా, అదేవిధంగా అస్తం గచ్చంతి అంటే కనపడకుండా పోతాయి. వాటి నామం వాటి రూపం ఉండదు. వ్యవహారానికి వాటి నామము ఉపయోగించం, చూడటానికి వాటి రూపము కనపడదు. అస్తం గచ్చంతి అదృశ్యమవుతాయో తాసాం నామరూపే విద్యేతే వాటి నామరూపాలు ఆ నదుల నామరూపాలు గంగా సింధు సరస్వతి కావేరి గోదావరి కృష్ణ ఈ నదులు ఈ పేర్లన్నీ కూడా నాది నాదని కొట్టుకుంటున్నాడు. నదులు ఎవరిది నది, ఏ ప్రాంతం వాడిది, ఆ నది పేరుతో ఇంత కొట్లాటలు. భగవంతుడిచ్చిన జలం నీటిని పంచుకోవడానికి ఇంత అరాచకమా మనుషులు. వాళ్ళ కృష్ణానది నీళ్ళు ఇవ్వనంటాడు, వీడు కావేరి నీళ్ళు ఇవ్వనంటాడు, ఏదో వాళ్ళ తాత సొమ్ములాగా. ఎంత మూర్ఖత్వం చూసారా మనిషి. అందుకని శాస్త్రం చదవకపోతే మూర్ఖులుగానే ఉంటారు. శాస్త్రం చదివాడు అనుకోండి పొట్లాడతాడు, అట్లా నీళ్ళు ఇవ్వనంటాడా. అందుకని అందరినీ శాస్త్రం చదివించాలి, కూర్చోబెట్టి భగవద్గీత చెప్పాలి. ఓకే, ఏ విధంగా అయితే సముద్రంలో కలిసి వాటి పేరు నామరూపాలను భిద్యేతే నశిస్తాయో అదేవిధంగా ఇది ఏవం ప్రోచ్యతే చెప్పబడుతున్నదో, ఈ విధంగా మనం తెలుసుకుంటున్నామో ఈ విధంగా చెప్పబడుతున్నదో, నదులన్నీ సముద్రంలో కలిసిపోతే వాటి నామరూపములన్నీ నశించి వాటి వ్యవహారం ఉండదో అదేవిధంగా ఏవం ఏవ అలాగే అస్యం పరిద్రష్టు ఈ సర్వద్రష్ట యొక్క పురుషస్య ఈ పురుషుడి యొక్క ఇమాహ ఈ పురుషాయణాహ పురుషుడు గమ్యంగా గల ఇవి షోడశ కళాహ 16 కళలు పంచభూతాలు. ఈ పురుషుడు పంచభూతాలతో ఉన్నటువంటి ప్రాణం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఆ పురుషుడిలో బ్రహ్మంలో లీనమైపోతాయి. బ్రహ్మం నుంచి వచ్చినాయి కనుక బ్రహ్మంలో లీనమైపోతే 16 కళలు బ్రహ్మం నుంచి వచ్చినాయి. 16 కళలు ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మంలోకి వెళ్ళిపోతాయి. 16 కళలు కనపడతాయా? కనపడం, ఒక్కటి కనపడదు. షోడశ కళాహ 16 కళలు పురుషుని ప్రాప్య చేరి పరబ్రహ్మమును చేరి అస్తం గచ్చంతి అదృశ్యమైపోతాయి, కనపడకుండా పోతాయి. తాసాం వాటి యొక్క నామరూపే నామరూపాలు మనకు నామరూపాలు ఉన్నాయి కదా, ఈ నామరూపాలన్నీ పోతాయి. భిద్యేతే నశిస్తాయి. పురుష అంటే ఇక్కడ చనిపోతాడని చెప్పి అనుకోకూడదు మనిషి. జ్ఞానం వచ్చిన తర్వాత ఈ నామరూపాలన్నీ మిథ్య అని తెలుసుకొని పరబ్రహ్మమే సత్యం అని తెలుసుకుంటాడు జీవించి ఉండగానే. అక్కడ నిజంగా నదిలోకి వెళ్ళి కలిసినట్టుగా మనం కలవడం ఏమి ఉండదు. అర్థమైందా? ఇక్కడ జ్ఞానం అంతే. ప్రోచ్యతే అన్నారు. అవి మాత్రమే ఈ పురుషుల్లో కలిసిపోతాయి అన్నారు. ఈ పురుషుడు అకలహ కళలు లేనివాడు. నిజంగా ఆయనలో ఇటువంటి కళలన్నీ లేవు. అమృత అమరుడు, మరణం లేదు, మరణం లేనివాడవుతాడు కనుక దాని గురించి ఏష శ్లోక భవతి, దాని గురించి ఈ మంత్రము చెప్పబడుతున్నది. తర్వాత వచ్చే మంత్రం ముండకోపనిషత్తులో చూసాం. అరాయివ రథనాభౌ యస్య నాడ్య, లైక్ దట్. ఆ మంత్రం వచ్చే వారం చదువుతాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.